శాంతి. భగవద్గీతలో అర్జునుడు ధర్మ సందేహంలో పడిపోతాడు. తను అప్పటి వరకు తెలుసుకున్నటువంటి జ్ఞానం ఆధారంగా భగవంతుడితో వాదన చేస్తూ ఉంటాడు. తనకు తెలిసిన విషయాలను తెలుపుతూ, ఇలా చేయటం తప్పు కదా, నా సోదరులతో నేను యుద్ధం చేయకూడదు కదా, నా గురువుల ముందు నేను నిలబడటం తప్పు కదా అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు భగవంతుడు, ఇప్పటి వరకు నువ్వు చదివినదంతా మరచిపో, నీకు తెలిసిన జ్ఞానమంతా పక్కన పెట్టు, నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను అని చెప్తాడు. అప్పటి నుండి అర్జునుడికి మనస్సు ఏకాగ్రమై మొత్తమంతా భగవంతుడు చెప్తున్న ఉద్దేశము, జ్ఞానము అర్థమవుతూ ఉంటుంది. అప్పటి వరకు లోపల ఉన్నటువంటి సందిగ్ధత సమాప్తమవుతుంది. బాబా ఈరోజు మురళిలో మనకిదే చెప్తున్నారు. మీరు ఇప్పటి వరకు చదువుకున్నవి పక్కన పెట్టండి, అన్నీ మర్చిపోండి, బాల్యంలోకి వెళ్ళండి, అప్పుడే ఈ చదువులో పాస్ అవుతారు. బాబా చెప్పే విషయాలు జ్ఞానం యొక్క చింతన మంతన మనం చేయడం అవసరం. కానీ ఆల్రెడీ తెలిసినటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు, శాస్త్రాల జ్ఞానం కావచ్చు, వాటి ఆధారంగా ఈ జ్ఞానంలో బాబా చెప్పే వాటిపైన మనము వేలెత్తి చూపిస్తూ ఇది ఇలా కాదు కదా, అలా చెప్పలేదు కదా అని ఆలోచిస్తే మనం ఈ జ్ఞానధారణ చేయలేము. అందుకే బాబా, పిల్లలు ప్లెయిన్ బుద్ధిగా వినండి, బాల్యంలోకి వెళ్ళి తండ్రి ఏది చెప్తూ ఉంటే అది పిల్లలు ఎలా ఆచరిస్తారో అలా చేయండి అన్నారు. అలాగే బాబా ఈరోజు ధారణలో కొన్ని ఏ పుస్తకాలు మీరు చదవకూడదు, ఎటువైపు మీ బుద్ధి ఉండాలో కూడా వినిపించారు. ది 1 ఫిబ్రవరి మురళి. मीठे बच्चे, अब तक जो कुछ पढ़ा है वह सब भूल जाओ, एकदम बचपन में चले जाओ, तब इस रूहानी पढ़ाई में पास हो सकेंगे. మధురమైన పిల్లలు, ఇప్పటి వరకు ఏదైతే చదివారో అదంతా మరచిపోండి, పూర్తి బాల్యంలోకి వెళ్ళిపోండి, అప్పుడే ఈ ఆత్మిక చదువులో పాస్ అవ్వగలుగుతారు. ఇప్పటి వరకు చదువుకున్నవన్నింటినీ మరిచి పూర్తి బాల్యం స్థితిలోకి వెళ్ళండి. పసిపిల్లలు, చిన్నపిల్లలు తల్లి తండ్రి ఎలా పెడితే అలా ఉండిపోతారు. వాళ్ళకి ఇంకా వేరే జ్ఞానం తెలియదు, తల్లి తండ్రి ఏది చెప్తే అదే వేదం. అలా బాబా అంటారు, ఈ ఆత్మిక చదువులో ఆ స్థితి ఉన్నప్పుడు మీరు పాస్ అవ్వగలుగుతారు. బాల్యం స్థితి పవిత్రమైనటువంటి స్థితి. प्रश्न, जिन बच्चों को दिव्य बुद्धि मिली है उनकी निशानी क्या होगी? ఏ పిల్లలకైతే దివ్య బుద్ధి లభించిందో వారి గుర్తులేమిటి? జవాబు, वे बच्चे इस पुरानी दुनिया को इन आंखों से देखते हुए भी नहीं देखेंगे. ఆ పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని ఈ కళ్ళతో చూస్తూ కూడా చూడకుండా ఉంటారు. उनकी बुद्धि में सदा रहता है कि यह पुरानी दुनिया खत्म हुई की हुई. వారి బుద్ధిలో సదా ఉంటుంది ఈ పాత ప్రపంచం ఇంకా సమాప్తమైపోయినట్లే అని. ये शरीर भी पुराना तमो प्रधान है. ఈ శరీరం కూడా పాతబడిపోయింది, తమో ప్రధానంగా ఉంది. ఆత్మ కూడా తమో ప్రధానమే. దీంతో ప్రీతి పెట్టుకునేదేముంది? ఇటువంటి దివ్య బుద్ధి కలిగినటువంటి పిల్లలే బాబాకు హృదయానికి చాలా సమీపంగా, బాబా హృదయానికి నచ్చుతారు, బాబా హృదయంలో వారు ఉంటారు. ఇటువంటి పిల్లలే బాబాను నిరంతరం జ్ఞాపకం చేయగలుగుతారు, సేవలో కూడా చాలా ముందుకు వెళ్తారు. ఏ పిల్లలైతే పాత ప్రపంచాన్ని కళ్ళతో చూస్తూ కూడా చూడకుండా ఉంటారో, ఎవరి బుద్ధిలోనైతే ఈ పాత ప్రపంచం ఇంకా అంతిమానికి చేరుకుంది అనే విషయం ఉందో, శరీరం పూర్తి తమో ప్రధానంగా మారింది, ఆత్మ కూడా అందుకే తమో ప్రధానంగా మారింది. ఇంకా ఈ శరీరాలతో నేను ప్రీతి పెట్టుకునేదేముంది?
ఇలా దివ్య బుద్ధి కలిగినటువంటి పిల్లలు బాబా హృదయానికి దగ్గరవుతారు. ఇటువంటి పిల్లలే బాబాను జ్ఞాపకం చేస్తూ నిరంతరం ఉండగలుగుతారు. బాబాకు కూడా అలాంటి పిల్లలే నచ్చుతారు. సేవలో వారే ముందుకు వెళ్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ విధంగా హద్దులో సన్యాసీలు ఇల్లు వాకిలి వదిలేస్తారు. ఎందుకంటే వారు అర్థం చేసుకుంటారు, మేము బ్రహ్మతత్వంలో లీనమైపోతాము అని. అందుకే ప్రపంచంతో అనాసక్తులుగా ఉంటారు. ప్రపంచం పైన ఉన్న ఆసక్తిని వదిలిపెడతారు. అభ్యాసమే అలా చేస్తారు. వెళ్ళి ఏకాంతంలో కూర్చుంటారు. జనసంచారానికి దూరంగా ఏకాంతంలోకి వెళ్ళిపోతారు. వారు హఠయోగిలు, తత్వజ్ఞానిలు. మేము బ్రహ్మతత్వంలో లీనమైపోతామని భావిస్తారు. అందుకే మోహ మమకారాలను వదిలిపెట్టాలి అని ఇల్లే వదిలేస్తారు. వైరాగ్యంలోకి వచ్చేస్తారు. కానీ వెంటనే మోహ మమకారాలు ఏమీ సమాప్తం అవ్వవు. స్త్రీ, పిల్లలు గుర్తొస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మీకు జ్ఞానం యొక్క బుద్ధి లభించింది. ఈ జ్ఞాని బుద్ధితో మీరు అన్నిటినీ మరచిపోవాలి. ఏ వస్తువు మీకు గుర్తు రాకూడదు. కానీ అంత తొందరగా దేన్ని మర్చిపోలేరు. ఇప్పుడు మీరు అనంతమైన సన్యాసం చేస్తూ ఉన్నారు. సన్యాసులకు కూడా అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ బుద్ధితో అర్థం చేసుకుంటారు, ఇవన్నీ నశ్వరమైనవి, నేనైతే వెళ్ళి బ్రహ్మతత్వంలో లీనమవ్వాలి అని. అందుకే నేను దేహబానంలోకి రాకూడదు అని అనుకుంటారు. అది హఠయోగ మార్గం. ఈ శరీరం వదిలి బ్రహ్మతత్వంలో లీనమవుతాను అని భావించటం. వాళ్ళకు అసలు తెలియదు ఆత్మ వెళ్ళి శాంతిధామంలో ఎలా నివసిస్తుంది అని. ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు, బ్రహ్మ మహాతత్వం అనేది శాంతిధామం, అది నా ఇల్లు, నేను వెళ్ళి అక్కడ ఉంటాను అని. ఈ విధంగా విదేశాల నుండి వస్తారు. మళ్ళీ అర్థం చేసుకుంటారు కదా, మేము బాంబేకి వెళ్ళాలి వయా ఫలానా దేశము అని. ఇప్పుడు మీరు పిల్లలు కూడా పక్కా నిశ్చయం ఏర్పరచుకోవాలి. చాలామంది పవిత్రత చాలా మంచిదండి అని అంటారు. జ్ఞానం బాగుంది, మీ ప్యూరిటీ బాగుంది, మీ సంస్థ బాగుంది అంటారు. మాతలు చాలా శ్రమ చేస్తున్నారు. ఎందుకంటే అలసట లేకుండా అర్థం చేయిస్తూ ఉన్నారు. తమ తనువు, మనసు, ధనము అన్నింటినీ పెడుతున్నారు. అందుకే చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ మనం కూడా అలా అభ్యాసం చేయాలి. మేము కూడా రోజు వెళ్ళాలి, మాకు కూడా అలాంటి మంచి అనుభూతులు అప్పుడు కలుగుతాయి అని మాత్రం ఆలోచన రాదు. వీళ్ళు స్త్రీలై ఉండి కూడా ఎంత గొప్ప సేవ చేస్తున్నారు, ఎంత బాగా నిర్వహిస్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు అని అనడమే కానీ మేము దీని లాభాన్ని పొందుతామని మాత్రం ఆలోచన రాదు. ఎవరో కొద్దిమంది ఉంటారు, వస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. బాబా అందుకే చెప్తారు కోట్లలో కొందరు అని. మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారు కోట్లలో కొందరు, కొందరిలో కొందరిగా, కొందరిలో ఒక్కరిగా ఉంటారు. ఈ పాత ప్రపంచమంతా ఇప్పుడు సమాప్తమయ్యేది ఉంది. మీకు తెలిసి ఇప్పుడు బాబా స్వయంగా వచ్చారు. సాక్షాత్కారాల విషయం ఏమీ లేదు ఇక్కడ. వివేకం ఏం చెప్తుందంటే అనంతమైన తండ్రి స్వయంగా ఈ భూమిపైకి వచ్చారు అని. మీకు తెలుసు బాబా వచ్చారు అని. వారే పారలౌకికమైన తండ్రి, జ్ఞాన సాగరుడు. లౌకికంలో ఎవ్వరిని జ్ఞానసాగరుడు అని అనరు. ఈ తండ్రే స్వయంగా వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తున్నారు. మీకు తెలుసు ఇప్పుడు ఈ పాత ప్రపంచమంతా సమాప్తమయ్యేది ఉంది. మనమే 84 జన్మల యొక్క చక్రాన్ని పూర్తి చేసుకుంటాం. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తున్నాం తిరిగి సుఖధామానికి వెళ్ళేందుకు, వయా శాంతిధామం. శాంతిధామానికైతే తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. అక్కడి నుండి తిరిగి ఇక్కడికి మళ్ళీ వస్తాం. కానీ మళ్ళీ వచ్చేసరికి ఇది కలియుగంగా ఉండదు, సత్యయుగం అయిపోతుంది. మనుషులకైతే ఈ విషయాలు తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎవరైనా మరణిస్తే వైకుంఠవాసులయ్యారు, స్వర్గస్థులయ్యారు అంటారు. కానీ ఆ వైకుంఠం ఎక్కడుంది అంటే మాత్రం చెప్పలేరు. వైకుంఠం యొక్క పేరు భారతవాసీలకే తెలుసు.
ఇతర ధర్మాల వారికి తెలియదు. కేవలం వారు విన్నారు స్వర్గం అని. ఇతర ధర్మాల వారు స్వర్గం, ప్యారడైజ్, హెవెన్ అని అంటారు, చిత్రాలను చూశారు. కానీ వాళ్ళ పాత్ర అయితే లేదు కదా. ఆ సమయంలో దేవతల మందిరాలు చాలా చూస్తారు. ఏ విధంగా దేవతల మందిరములలో దిల్వాడా మందిరం చూడండి ఎంత ఫేమస్ అయిపోయింది. అందులో మొత్తం స్వర్గం యొక్క చిత్రాలని రూఫ్కి చెక్కారు. లక్షలు కోట్ల రూపాయలను ఖర్చు చేసి మందిరాలని తయారు చేస్తారు. దేవీ దేవతల యొక్క వైష్ణవుల చిత్రాలను తయారు చేస్తారు. దేవీ దేవతలని వైష్ణవులు అంటారు, విష్ణు వంశీయులు అని. వారైతే పవిత్రంగా ఉన్నారు. సత్యుగాన్ని పావన ప్రపంచం అంటారు, ఇదేమో పతిత ప్రపంచం. సత్యయుగం యొక్క వైభవాలు మొదలైనవి ఇక్కడ ఎలా ఉంటాయి? ఇక్కడైతే ధాన్యం మొదలైనది కూడా తమో ప్రధానంగా తయారవుతుంది. దాంట్లో ఏమీ స్వాదే లేదు అంటున్నారు. అంటే దాంట్లో ఉండేటువంటి రుచి కూడా సత్యుగంలో ఉండేటువంటి ధాన్యానికి ఇక్కడి ధాన్యానికి రుచిలో కూడా సువాసనలో కూడా చాలా తేడా ఉంది. ఇక్కడంతా కూడా తమో ప్రధానం అంటున్నారు. పిల్లలు ట్రాన్స్లోకి వెళ్తారు, చెప్తారు బాబా మేము శూభిరసం తాగి వచ్చాము అని. చాలా రుచికరంగా ఉంది, చాలా స్వాదిష్టంగా ఉంది అంటారు. యహా భీ తుమారే హాత్ కా ఖాతే హే తో కహతే హే బహుత్ స్వాద్ హే. ఇక్కడ కూడా మీరు ఎప్పుడైనా బ్రహ్మ భోజనం ఏర్పాటు చేసినప్పుడు చాలా రుచికరంగా చాలా బాగుందండి అని అంటారు. ఎందుకంటే మీరు చాలా మంచి రీతిగా బాబా స్మృతిలో ఉండి తయారు చేస్తారు. అందరి హృదయం నిండిపోతుంది తినడంతోనే. మీరు యోగంలో ఉండి తయారు చేస్తారు కాబట్టి ఈ రుచి అనేది వస్తుంది, ఈ మొత్తం టేస్ట్ నిండుతుంది అనేది కాదు. కానీ అది కూడా ప్రాక్టీస్ ఉండాలి అంటున్నారు. కొందరు చాలా మంచిగా భోజనం తయారు చేస్తారు. ఇప్పుడు యోగంలో ఉండి మంచిగా ఉప్పు వేయకుండా తయారు చేస్తే మళ్ళీ తినే వాళ్ళకి రుచిగా లేదు అని అనిపిస్తుంది కదా. అందుకే బాబా అన్నారు యోగంలో ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. కానీ భోజనాన్ని చక్కగా తయారు చేయడం అది కూడా ఒక కళ. కొందరు చాలా బాగా వండుతారు, చాలా మంచిగా వంట చేస్తారు. ఇక్కడైతే ప్రతిదీ ఈ కలియుగంలో తమో ప్రధాన స్థితిలో ఉంది. సత్యుగంలో ప్రతిదీ సతో ప్రధానంగా ఉంటుంది, చాలా శక్తి నిండి ఉంటుంది. తమో ప్రధానంగా ఉండడంతో శక్తి తగ్గిపోయింది ఇక్కడ. మళ్ళీ జబ్బులు, దుఃఖాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని పేరే దుఃఖధామం. సుఖధామంలో దుఃఖం యొక్క విషయం ఉండదు. మనం ఎంతో సుఖంలోకి వెళ్తున్నాం, స్వర్గ సుఖాలను పొందబోతున్నాం. కేవలం పవిత్రంగా అవ్వాలి అంతే. ఈ ఒక్క జన్మలో చేసేటువంటి ప్రాక్టీస్ అనేక జన్మలు ఫలం ఇస్తుంది. తర్వాత ఇంకా ఆలోచించే అవసరమే లేదు. మీరు పవిత్రంగా ఉండాలి, నేను పవిత్రత ధారణ చెయ్యాలి అని అవి ఆలోచనలు కూడా కలగవు. సత్యుగంలో పవిత్రంగా ఉంటారంతే. ఇంకా ముందు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎవరిస్తున్న ఆదేశము అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అనంతమైన తండ్రి యొక్క పరిచయం ఇవ్వాలి. బేహద్ తండ్రి నుండి సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రిని పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా. లౌకిక తండ్రి కూడా పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేస్తారు. నార్మల్గా అయితే తల్లి తండ్రిని అందరు జ్ఞాపకం చేస్తారు, కానీ ఆ తల్లి తండ్రి కూడా ఆ పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేస్తున్నారు. అందరి బుద్ధి పైకి వెళ్తుంది. మీరు పిల్లలు నిశ్చయ బుద్ధిగా పక్కాగా ఉన్నారు. వారి మనసులో కూడా ఇదే ఉంటుంది, ఈ ప్రపంచంలో ఇంకా కొద్ది రోజులే ఉండేది ఉంది అని. ఇదైతే గవ్వతుల్యమైనటువంటి శరీరం, ఆత్మ కూడా ఇక్కడ గవ్వతుల్యంగా మారిపోయింది. అందుకే దీంతో వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు మీరు పిల్లలు డ్రామాను తెలుసుకున్నారు. భక్తి మార్గంలో మీ పాత్ర అలా నడుస్తుంది. భక్తిలో కూడా బాబా అన్నారు చాలా రకాల ప్రక్రియలు చేస్తారు. మీకు దేనితోనూ ద్వేషం కలగకూడదు అంటున్నారు. సన్యాసులైతే స్వయమే ద్వేషాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇంట్లో అందరూ దుఃఖితులైపోతారు. వారు స్వయం కూడా వెళ్ళి కొద్దిగా వహ ఖుద్ అప్నీ కో జాకర్ తోడా సుఖీ కర్తే హై. ఇంకా ఇంట్లో మాత్రం అందరినీ దుఃఖపెట్టి వెళ్ళి తనని తాను కొంత సుఖ పెట్టుకుంటారు.
తిరిగి ముక్తిలోకైతే వెళ్ళలేరు. ఎవరొస్తే వాళ్ళకి మీరు ఈ జ్ఞానం అర్థం చేయించండి అంటున్నారు. ఇప్పటి వరకు చూస్తే ఏ ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేకపోయారు. సాధు సజ్జనులు కావచ్చు, ఎంత గొప్ప మహాత్ములైనా కావచ్చు, ఏ ఒక్కరు కూడా తిరిగి పరంధామానికి వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి కలిసిపోవడం అలా జరగదు. అందరు ఇక్కడే ఉన్నారు. ఒక్కరు కూడా నిర్వాణ ధామానికి, బ్రహ్మ మహాతత్వానికి వెళ్ళలేదు. వారు అనుకుంటారు ఫలానా మహాత్ముడు బ్రహ్మతత్వంలో లీనమైపోయారు అని. ఇవన్నీ భక్తి మార్గం యొక్క శాస్త్రాలలో ఉన్నాయి. బాబా అంటారు, శాస్త్రాల్లో ఏవైతే చదివారో అదంతా భక్తి మార్గం. ఇప్పుడు పిల్లలకి జ్ఞానం లభిస్తూ ఉంది కాబట్టి మీరు ఇంకా వాటి వైపు వెళ్ళే అవసరం లేదు. కానీ కొందరు ఎలా ఉన్నారంటే నవలలు చదవకుండా ఉండలేరు. నవలలు చదివే అలవాటు బాగా ఉంటుంది. వారి గతి ఏమవుతుంది మరి అంటున్నారు బాబా. ఇక్కడ బాబా అయితే చెప్తారు, పిల్లలు ఇలాంటివి చదివినవన్నీ మరిచిపోండి. ఈ ఆత్మిక చదువులో నిమగ్నం అయిపోండి. ఇదైతే భగవంతుడు చదివిస్తున్నారు. దీంతో మీరు దేవతలుగా అవుతారు 21 జన్మల కోసం. ఇంకా మిగతావి ఏవైతే చదువుకున్నారో అవన్నీ మరచిపోవాల్సి ఉంటుంది. పూర్తిగా బాల్యంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. కళ్ళతో ఏవైతే చూస్తున్నారో వాటిని చూస్తూ చూడకండి. మీకు దివ్య దృష్టి లభించింది, దివ్య బుద్ధి లభించింది. ఇదంతా పాత ప్రపంచం అనేది అర్థమైంది. ఇదంతా కళ్ళ ముందే వినాశనం అయ్యేది ఉంది. మొత్తం శ్మశానంగా మారేది ఉంది. ఇప్పుడైతే ఊరు చివరిన ఎక్కడో కొంత ప్లేస్లో శ్మశానం ఉంటుంది. రేపు మన కళ్ళ ముందే మొత్తం అంతటా శ్మశానంగా మారిపోతుంది. దీంతో ఎందుకు హృదయాన్ని జోడిస్తున్నారు? ఇప్పుడు మీరు పరిస్థానిగా తయారవ్వాలి. ఇప్పుడు ఈ శ్మశానము మరియు పరిస్థాన్ రెండిటి మధ్యలో మీరు కూర్చున్నారు అంటున్నారు. పరిస్థాన్ ఇప్పుడు తయారవుతుంది. పరిస్థాన్ అని స్వర్గాన్ని అంటారు. ఇప్పుడు మీరు కూర్చున్నది పాత ప్రపంచంలో. కానీ మధ్యలో బుద్ధి యోగము మీరు జోడించాల్సింది మాత్రం శివబాబాతో మరియు కొత్త ప్రపంచంతో. తుమారా పురుషార్థ హీ నయి దునియా కే లియే కర్ రహే హో. మీరు పురుషార్థమే కొత్త ప్రపంచానికి వెళ్ళాలి అని చేస్తున్నారు. మీరు ఇప్పుడు మధ్యలో కూర్చున్నారు పురుషోత్తమంగా అవ్వటానికి. ఈ పురుషోత్తమ సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలియదు. పురుషోత్తమ మాసం, పురుషోత్తమ సంవత్సరం అంటారు. వీటి అర్థాలు కూడా చాలామందికి తెలియదు. పురుషోత్తమ సంగమ యుగంలో ఇప్పుడు ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. టైంని రియలైజ్ అవ్వాలి. సమయం చాలా కొద్దిగా మిగిలి ఉంది. చాలా అంటే చాలా కొద్దిగా. జయంతి బెన్ చెప్తారు, ఏనుగు ఎంత పెద్దగా ఉంటుందో సమయం కూడా అంత పెద్ద సమయం అయిపోయింది. ఏనుగు తోకెంత ఉంటుంది? చాలా చిన్నగా కదా. అది అంత సమయమే మిగిలి ఉంది. ఇప్పుడు సేవైనా సమయమైనా అన్నీ ఇప్పుడు చాలా అన్నీ అయిపోయాయి. చివరికి వచ్చేసాయి అన్నీ కూడా. సంగమయుగం ఇంకా కొద్ది రోజులే. ఆలస్యంగా యూనివర్సిటీకి వచ్చినట్లయితే చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. స్మృతిలో కూడా కష్టంగా నిలుస్తూ ఉంటుంది బుద్ధి. మాయ అనేక విఘ్నాలు వేస్తూ ఉంటుంది. కానీ బాబా అర్థం చేయిస్తారు, ఈ పాత ప్రపంచం ఎప్పుడు సమాప్తం అయ్యేది ఉంది. భలే బాబా ఇక్కడ కూర్చున్నారు, చూస్తున్నారు. కానీ బుద్ధిలో మీకు ఈ విషయాలు ఉన్నాయి కదా, ఇదంతా సమాప్తం అయ్యేది ఉంది అని. ఇంకేది మిగిలేది లేదు. ఇదైతే పాత ప్రపంచం. దీంతో మీకు వైరాగ్యం రావాలి. శరీరదారులు కూడా అందరూ పాతవారే. శరీరం పాతగా తమో ప్రధానంగా అయింది కాబట్టి ఆత్మ కూడా తమో ప్రధానంగా అవుతుంది. ఎలాంటి వస్తువులను అంటే తమో ప్రధానంగా మారిపోయినటువంటి వస్తువులను మనం చూసేదే లేదు. చూసి ఏం చేస్తాం? ఇదంతా ఉండేదే లేదు కదా, వినాశనం అయ్యేది ఉంది. దీంతో ప్రీతి పెట్టుకోకూడదు. పిల్లల్లో బాబా యొక్క హృదయంతో మనసును నేను జోడించాలి అనే విషయం రావాలి. మంచి రీతిగా బాబా స్మృతిలో ఉండాలి. సర్వీస్ బాగా చెయ్యాలి.
బాబా మనసు ఎవరితో ఏర్పడుతుంది, బాబాకి ఎవరిపైన బాగా ప్రీతి కలుగుతుంది అంటే ఇలా పూర్తిగా స్మృతి మరియు సేవలో ఉన్నవారు. మిగతా పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు, చాలామంది బాబా పిల్లలు ఉన్నారు. కానీ బాబా అంటున్నారు, అందరినీ నేను చూడను. ప్రజాపిత బ్రహ్మ గురించి కూడా ఎవరికీ తెలియదు. सब तो कभी देखेंगे भी नहीं। प्रजापिता ब्रह्मा का नाम तो सुना है ना, परंतु उनसे क्या मिलता है कुछ भी पता नहीं। ప్రజాపిత బ్రహ్మ అని పేరు విన్నారు కదా, కానీ వారి నుండి ఏం లభిస్తుంది అనేది మాత్రం ఏమీ తెలియదు. బ్రహ్మ గుడి ఉంది, పెద్ద గడ్డం ఉన్నట్టుగా చూపిస్తున్నారు, కానీ నిజంగా అయితే అలా ఏమీ లేదు. జ్ఞాపకం చెయ్యాల్సింది మీరు శివబాబా నుండి. వారసత్వం లభించేది శివబాబా నుండి, బ్రహ్మ నుండి కాదు. ఆత్మలకి వారసత్వం ఒక్క లౌకిక తండ్రి నుండి మరియు పారలౌకిక తండ్రి నుండి లభిస్తుంది. మధ్యలో ఈ అలౌకిక తండ్రి వారసత్వాన్ని ఇవ్వలేరు. ప్రజాపిత బ్రహ్మ గురించి ఎవరికీ తెలియదు. ఇదెంత అద్భుతం! తండ్రి అయి ఉండి వారసత్వం ఇవ్వకపోతే ఏమంటారు? అందుకే అలౌకికం అని అన్నారు. తండ్రి కానీ అలౌకిక తండ్రి. వారసత్వం అనేది హద్దుది ఒకటి ఉంటుంది, బేహద్దు వారసత్వం ఒకటి ఉంటుంది. మధ్యలో వారసత్వం ఉండదు అంటున్నారు. అందుకే మధ్యలో అంటే అలౌకిక తండ్రి ఇచ్చేది వారసత్వం ఏమీ ఉండదు. ప్రజాపిత అని అంటారు, కానీ ఆయన ఇచ్చే వారసత్వం ఏమీ లేదు. ఈ అలౌకిక తండ్రి కూడా శివబాబా నుండి వారసత్వాన్ని, అంటే పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మరి వారెలా ఇవ్వగలుగుతారు ఇతరులకి అంటున్నారు. పారలౌకిక తండ్రి ద్వారానే అందరూ తీసుకుంటారు. అంటే పారలౌకిక తండ్రి మీడియంగా చేశారు ఈ బ్రహ్మాని, వీరి ద్వారా అందరికీ ఇస్తున్నారు. ఇది రథం కదా, వీరిని ఎందుకు జ్ఞాపకం చేయాలి? వీరు స్వయమే శివబాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందరూ అనుకుంటారు వీళ్ళు ఈ బ్రహ్మనే పరమాత్మ అంటున్నారో ఏమో అని, కానీ ఈ బ్రహ్మని మనం పరమాత్మ అనట్లేదు. ఈ బ్రహ్మ భగవంతుడు కానే కాదు. ఈ బ్రహ్మ మన సోదరుడు. ఈ బ్రహ్మ మనకి తండ్రి లాంటి వారు, అంతేకాని భగవంతుడు కాదు. మనకి వీరి నుండి వారసత్వం ఏమీ లభించదు. వారసత్వం శివబాబా నుండి లభిస్తుంది. వీరైతే మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉన్నారు. వీరు కూడా శివబాబాకు విద్యార్థియే. భయపడే విషయం ఏమీ లేదు ఇందులో. బాబా చెప్తున్నారు, ఈ సమయంలో ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది. మీరు యోగ బలంతో సతో ప్రధానంగా అవ్వాలి. లౌకిక తండ్రి నుండి అయితే హద్దు వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మీ బుద్ధి బేహద్దుతో జోడించారు. బాబా అంటారు, కేవలం నన్ను తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయొద్దు. ఎందుకంటే ఇంకెవరి నుండి ఏమీ లభించేదే లేదు. వాళ్ళు ఇంకెవరైనా సరే, ఇంకెంత గొప్ప వాళ్ళైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, ఎవరి నుండి మీకేమీ లభించదు నా నుండి తప్పితే. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. లౌకిక తండ్రి నుండి వారసత్వం అయితే లభిస్తూనే ఉంటుంది. కానీ ఈ లక్ష్మీనారాయణల నుండి మీరేం కోరుతున్నారు? అందరు ఏమనుకుంటారు? లక్ష్మీనారాయణలు అమరులు, వారు అసలు ఎప్పుడూ మరణించరు అని. వాళ్ళు అసలు తమో ప్రధానంగానే కారు అని అంటారు. కానీ కాలచక్రంలో అందరూ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. సత్యుగంలో కూడా 150 సంవత్సరాలు పూర్తయ్యాక శరీరాన్ని విడిచిపెడతారు అనే విషయం వారికి తెలియదు. తమో ప్రధానంగా అందరూ అవుతారనేది తెలియదు. కానీ మీరు తెలుసుకున్నారు, సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా ఆత్మ అవుతుంది అని. శ్రీకృష్ణుని కూడా లక్ష్మీనారాయణల కన్నా ఉన్నతంగా భావిస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు సంపూర్ణ పవిత్రంగా వివాహం కూడా జరగకుండా ఉన్నాడు అని. శ్రీకృష్ణుని యొక్క జన్మను చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే శ్రీకృష్ణునికి చాలా మహిమ ఉంది. మరి వివాహం అయిన తర్వాత శ్రీకృష్ణునికి నారాయణ అని పేరు వచ్చేస్తుంది. అందుకే నారాయణుడి కన్నా ఎక్కువగా శ్రీకృష్ణుని అందరూ ప్రేమిస్తూ ఉంటారు. ఊయల్లో పెట్టి ఊపేది కూడా శ్రీకృష్ణుడిని, జయంతి కూడా శ్రీకృష్ణుడిదే జరుపుతూ ఉంటారు. లక్ష్మీనారాయణలదేమీ జరపరు.
జ్ఞానం లేని కారణంగా శ్రీకృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి తీసుకెళ్లారు అంటారు. గీతా జ్ఞానం ద్వాపర యుగంలోనే ఇచ్చారు అని. ఇది అర్థం చేయించడం ఎంత కఠినం ఇప్పుడు అంటున్నారు. జ్ఞానం అయితే పరంపర నుండి నడుస్తుంది కదా అని చెప్తారు. మరి పరంపర అంటే కూడా ఎప్పటి నుండి, ఇది ఎవరికి తెలియట్లేదు. పూజలు ఎప్పటి నుండి ప్రారంభించారు, ఇది కూడా తెలుసుకోవట్లేదు. అందుకే రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాలు తెలియవు అని ఒకప్పుడు అనేవారు. కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని చెప్పడంతో పరంపరగా చెప్పేస్తారు. తిథి తారీఖు మాత్రం ఏమీ తెలియదు. లక్ష్మీనారాయణల యొక్క జన్మదినాన్ని ఎప్పుడూ జరపరు. దీన్నేమంటారు? అజ్ఞాన అంధకారం. మీలో కూడా యథార్థ రీతిగా ఈ విషయాలు కొందరు తెలుసుకోవట్లేదు. అందుకే అంటారు మహారథులు గుర్రపు స్వారీ చేసేవారు, సైన్యంలో కాలిబలంతో నడిచేవారు అని. గజమును గ్రాహ అంటే మొసలి పట్టేసుకుంది అని చెప్తారు. ఏనుగుకు బాగా ఈగో అహంకారం ఉండేది, నేను ఇంద్రుని యొక్క ఐరావతాన్ని అని. కానీ అది నీళ్లు తాగడానికని చెరువు దగ్గరికి రాగానే మొసలి దాని కాలు పట్టుకున్నట్టుగా గజేంద్ర మోక్షంలో వర్ణిస్తారు. మరి గజమైతే చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఒక్కసారిగా మొసలి దాన్ని పట్టేసుకుంది అని చెప్తారు. చేసి సర్పం మెండెక్కో హప్ కర్తే హై. ఏ విధంగా ఒక సర్పము కప్పని మింగుతుందో అలా మొసలి ఆ గజము ఏనుగు యొక్క కాలును పట్టుకుంది అని అంటారు. భగవంతుని తోటకు యజమాని అంటారు, తోటమాలి అంటారు, నావికుడు అంటారు. ఎందుకు అని చెప్తున్నారు. ఎందుకు అలా అంటారు? మీకు కూడా అర్థమవుతుంది కదా ఈ విషయాలు. బాబా వచ్చి విషయ సాగరాన్ని దాటిస్తున్నారు. అందుకే బాబాను నావికుడు అంటారు. నా నావని తీరానికి చేర్చు అని అంటారు భగవంతుని. ఇప్పుడు మీకు తెలిసింది వారు ఎటువైపు తీరం తీసుకెళ్తున్నారు, ఈ తీరం నుండి ఆవలి తీరానికి ఎలా తీసుకెళ్తున్నారు, అసలు నావంటే ఏంటి, ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. బాబా మనల్ని క్షీరసాగరానికి తీసుకెళ్తున్నారు. అక్కడ దుఃఖం బాధల యొక్క విషయాలే ఉండవు. మీరు ఈ జ్ఞానం విని ఇతరులకు కూడా వినిపిస్తారు. నా నావని తీరానికి చేర్చేటువంటి నావికుడా రండి అని చెప్తారు. మరి నావికుడే స్వయంగా ఇప్పుడు చెప్తున్నారు ఏమని అంటే, హే పిల్లలు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు మొదట క్షీరసాగరంలో ఉండేవారు, ఇప్పుడు విషయసాగరానికి వచ్చి చేరుకున్నారు. మొదట మీరు దేవతలుగా ఉండేవారు. స్వర్గము వండర్ ఆఫ్ ది వరల్డ్. మొత్తం ప్రపంచంలోనే ఆత్మిక వండర్ ఏమిటి అంటే స్వర్గం. పేరు వినగానే ఎంత సంతోషం కలుగుతుంది. స్వర్గంలో మీరు నివసిస్తారు. ఇక్కడ 7 వండర్స్ని చూసి వస్తారు. తాజ్మహల్ కూడా వండర్ అంటారు, 7 వండర్స్లో ఒకటి అని. కానీ దాంట్లో ఏమైనా మీరు ఉండడానికి ఉంటుందా? ఒకరోజు ఉంటానండి అంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు ఉంటానంటే ఉండనిస్తారా? లేదు. మీరు వండర్ ఆఫ్ ద వరల్డ్, స్వర్గానికి యజమానిగా అవుతారు. మీరు అక్కడే నివసిస్తారు. బాబా ఎంత గొప్ప వండర్ఫుల్ వైకుంఠాన్ని తయారు చేస్తున్నారు. 21 జన్మల కోసం పద్మాపదంపతిగా అవుతున్నారు. మరి పిల్లలు మీకు ఎంత సంతోషం కలగాలి. మీరు ఇంకొక తీరానికి చేరుకుంటున్నారు. అనేక సార్లు మీరు స్వర్గానికి వెళ్ళారు. ఈ చక్రంలో మీరే తిరుగుతూ వస్తారు. ఇప్పుడు పురుషార్థం ఎలా చెయ్యాలి అంటే, కొత్త ప్రపంచంలో మొట్టమొదట రావాలి. శ్రీకృష్ణుడితో పాటుగానే మన జన్మ కూడా జరిగేలాగా ఆదిలోనే మనం రావాలి. పూర్తి ఇల్లంతా తయారైపోయిన తర్వాత హృదయం అంటే పూర్తిగా ఇల్లంతా పాత పడిపోయింది అనుకోండి, తయారైపోయి చాలా కాలం తర్వాత మనం వెళ్ళామనుకోండి, దాంట్లో ఏమీ పెద్ద సంతోషం ఉండదు కదా. బాబా అందుకే పిల్లలకు కొంచెం పుష్నిస్తున్నారు, కొంచెం ఫోర్స్ చేస్తూ చెప్తున్నారు. కొత్త ప్రపంచంలో మొట్టమొదట రావడానికి మీరు పురుషార్థం చేయండి. చాలా శ్రమ చెయ్యాలి. ఈ కళ్ళతో దేహాలను చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. బాబా చెప్తున్నారు, నేను కూడా చూస్తాను, కానీ నాలో జ్ఞానం ఉంది. నేను కొద్ది రోజుల యొక్క బాటసారిని.
నేను ఈ కళ్ళతో అన్నీ చూస్తూ కూడా వీటితో నాకు ఎలాంటి మోహం ఉండకూడదు. ఏ విధంగానూ నేను వీటికి ప్రభావితం అవ్వకూడదు. ఎందుకంటే నేను బాటసారిని, నేను కొద్ది రోజుల కోసమే వచ్చాను అని ఇది గుర్తుంటుంది. మరి బాబా నాలాగే మీరు కూడా పాత్రదారులు కదా. అందుకే మీరు కూడా నాలాగా మమత్వాన్ని తొలగించుకోండి. చూడండి కానీ చూస్తూ చూడనటువంటి స్థితిలో ఉండండి అంటున్నారు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము, ఆత్మిక చదువులో సదా బిజీగా ఉండాలి. ఎప్పుడు నవలలు మొదలైనటువంటివి చదవాలనే చెడ్డ అలవాటు ఉండకూడదు. ఇప్పటి వరకు ఏదైతే చదువుకున్నారో దాన్నంతటినీ మరిచిపోయి బాబా స్మృతిలో ఉండాలి. సెకండ్ పాయింట్, ఈ పాత ప్రపంచంతో స్వయాన్ని అతిథిగా భావించి ఉండాలి. దీంతో ప్రీతిని పెట్టుకోవద్దు. చూస్తూ కూడా చూడకుండా ఉండే స్థితిలో ఉండాలి. అంటే దేనితోనూ ప్రభావితం అవ్వకూడదు, దేనికి వశం అవ్వకూడదు, దేనికి అట్రాక్ట్ అవ్వకూడదు. वरदानम, हिम्मत और उमंग उत्साह के पंखों से उड़ती कला में उड़ने वाले तीव्र पुरुषार्थी भव। ధైర్యము మరియు ఉమంగ ఉత్సాహమనే రెక్కలతో ఎగిరే కలలో ఎగురుతూ ఉండేటువంటి తీవ్ర పురుషార్థి భవ. ధైర్యము మరియు ఉమంగ ఉత్సాహాల రెక్కలతో ఎగిరే కలలో ఎగురుతూ ఉండేటువంటి తీవ్ర పురుషార్థి భవ. ఎగిరే కలకు 2 రెక్కలు ఉంటాయి, ధైర్యం మరియు ఉమంగ ఉత్సాహం. ఎలాంటి కార్యంలోనైనా సఫలతను ప్రాప్తించుకోవటానికి ధైర్యము మరియు ఉమంగ ఉత్సాహం చాలా అవసరం. ఎక్కడైతే ఉమంగ ఉత్సాహాలు ఉండవో అక్కడ అలసట ఉంటుంది, మరియు అలసట ఉన్న చోట సఫలత లభించదు. వర్తమాన సమయం అనుసారంగా ఎగిరే కలలో తప్పితే గమ్యానికి మనం చేరుకోలేం. ఎగిరే కలలో ఉంటేనే గమ్యానికి చేరుకోగలుగుతాం. ఎందుకంటే పురుషార్థం 1 జన్మ చేస్తారు, ప్రాప్తి 21 జన్మల కోసం పొందుతారు. 21 జన్మలే కాదు, మొత్తం కల్పంలో పొందుతారు అంటున్నారు. ఈ 1 జన్మ చేసేటువంటి పురుషార్థంతో మొత్తం కల్పం యొక్క ప్రాప్తిని తయారు చేసుకుంటారు. ఎవరైతే సమయాన్ని గుర్తిస్తూ దీన్ని స్మృతిలో పెట్టుకుంటారో వారి పురుషార్థం స్వతహాగా తీవ్ర గతితో ముందుకు వెళ్తుంది. సమయం యొక్క వేగాన్ని గుర్తిస్తూ పూర్తిగా ఏకాగ్రమైపోయి ఉమంగ ఉత్సాహాల రెక్కలని, ధైర్యం యొక్క రెక్కలని బలంగా చేసుకొని ఎగురుతూ ముందుకు వెళ్ళాలి. స్లోగన్, सर्व की मनोकामनाएं पूर्ण करने वाले ही कामधेनु है. సర్వుల మనోకోరికలను పూర్తి చేసేవారే కామధేనువు. కామధేనువుగా మనం అవ్వాలి, అందరి మనోకోరికలను పూర్తి చేసేవారిగా అవ్వాలి అని స్లోగన్. ఈరోజటి స్వమనము, నేను తీవ్ర పురుషార్థి ఆత్మను. ఓం శాంతి.